మీ ఇంట్లో ఎవరైనా కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? అయితే ఈ కాంబినేషన్‌తో ఒక్కసారి కర్రీ చేయండి. మళ్ళీ మళ్ళీ కావాలి అని వాళ్ళే అడిగి మరీ చేయించుకుంటారు. దానికోసం ముందుగా కాలీఫ్లవర్‌ని వేడి నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసి ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక దాంట్లో ముందుగా వడకట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ని కూడా వేసుకొని మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసేసి నీట్‌గా ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని వాటిల్ని కూడా నీట్‌గా కలుపుకొని మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే బ్రేక్ చేసి దీంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని తర్వాత తీసి ఫ్రై చేసుకుంటే బాగా పొడి పొడిగా అయితే ఫ్రై అవుతుంది. ఇట్లా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఎవరైనా కాలీఫ్లవర్ తినని వాళ్ళు ఉంటే ఈ వీడియోనైతే షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.